లో దేవుడు కార్యం చేసిన తర్వాత నమ్మేవారు చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు కార్యము చేయక మునిపే నమ్మే శక్తిమంతులుగా మనుషులు మారాలి. దేవుడి స్తోత్రం. ఒక రైతు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే పంట పండక మునిపే పొలం నమ్ముకుంటూ ఉన్నాం. ఒక పశువులు కాసుకునే విధానం గమనిస్తూ ఉంటే అది ఫలించక మునిపే, పాలు ఇవ్వక మునిపే జంతువు నమ్ముతూ ఉన్నాం. ఒక విధానం చూస్తూ ఉంటే ఒక మొక్క వేసుకున్న వ్యక్తి ఆ మొక్కలోంచి కాయకి రాకమునిపే ఆ యొక్క మొక్క నమ్ముతున్నాడు. దేవుడి స్తోత్రం. అంటే పంట పండక మునిపే నీ గుండెల్లో విశ్వాసం పండుద్ది అని నమ్మకంతో నువ్వు ఎలాగైతే ఉంటున్నావో, ఒక జంతువులు పెంచుకున్న వ్యక్తిగా ఉన్న నీవు ఆ జంతువులు ఫలించక మునుపు ఫలిస్తాయి, దానివల్ల మేలు జరుగుద్దని ఎలాగైతే బలంగా నమ్ముతున్నావో, అంతకంటే గొప్పగా దైవజనమ దేవుడు వాక్యం అంటుంది, దేవుడి కార్యం నీకు చేయకము నమ్మాలి, దేవుని బట్టి జరుగు తప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి వద్దకు వచ్చిన మనము మన జీవితంలో కార్యము జరగకమునిపే, మన జీవితంలో మేలు జరగకమునిపే, మన జీవితంలో స్వస్థత కలగకమునిపే, మన జీవితంలో సంతానం కలగకమునిపే, మన జీవితాలు వివాహం జరగకమునిపే ఆత్మదేవుడు పలుకుతున్న మాట, నీ జీవితంలో కార్యము చేయకమునిపే నాకు జరుగుద్దని నమ్మి ప్రార్థించగలిగితే వాళ్ళ ప్రభు చెప్తున్న మాట, వాని ధన్యులుగా మార్చేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భగవంతుని బట్టి త్వరగా మన జీవితంలో కార్యము చూడాలన్నా, దేవుని బట్టి త్వరగా మన మేలు చూసే వ్యక్తులుగా మారాలన్నా, దేవుని బట్టి అద్భుతమైన కార్యం చెందుకునే వ్యక్తులుగా జీవితం మారాలన్నా, దేవుడికి నీకు మధ్య ఉండవలసిన పునాది నమ్మకం అనే పునాది ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, దేవుడు మన జీవితంలో కార్యము చేయకమునిపే గుండె నుండి విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాలా, హృదయము నుండా దేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా మన జీవితం మారాలా. అందుకే ఆనాడు చాలామంది జీవితాలు దేవుడు కార్యము చేసిన తర్వాత దేవుణ్ణి నమ్ముతాను అన్నవారు వందల్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం. కానీ యేసు పలుకుతున్న మాట మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, ఒక మనిషి దేవుని బట్టి త్వరగా కార్యం చూడాలన్నా, ఓ కుటుంబం దేవుని బట్టి త్వరగా మేలు చూడాలన్నా, ఒక వ్యక్తి దేవుని బట్టి త్వరగా ఫలించే వ్యక్తిగా మారాలన్నా, ఒక వ్యక్తి త్వరగా దేవుని బట్టి అద్భుతమైన కార్యం చూసే వ్యక్తిగా మారాలన్నా, దేవుడు పలుకుతున్న మాట,